హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడింగ్ రీల్స్. నిన్న మనం వీడియో చేయలేదు, కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేదు. ఈరోజు చేస్తున్నాను. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రైడే మార్కెట్ ఏ విధంగా ఉంటుందన్నది చూడండి. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఇది ఈరోజు మార్కెట్ ఏమైందంటే ఇక్కడ ఓపెన్ అయింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇదే రెసిస్టెన్స్ దగ్గర ఫైట్ చేసింది. 1 hour 30 minutes ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఫైట్ చేసి ఒక బిగ్ క్యాండిల్ అనేది ఇచ్చింది. స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ ఇచ్చి ఈ లైన్ ఏంటంటే ఈ జోన్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కానీ మనకి ఎంట్రీ పాయింట్ అనేది దొరికింది. ఒక 5 minutesలో అయితే మనకు కనిపిస్తుంది ఏ విధంగా అనేది. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేసిందో చిన్న ఇది వచ్చింది కదా, ఈ లైన్ దగ్గర మనం ఏంటంటే సెల్లింగ్ అనేది చేసుకుంటాం. ఇది ఎప్పుడైతే క్రాస్ అయితే ఇక్కడ సెల్ చేసుకున్నాం. చూడండి, తర్వాత హ్యూజ్ ఫాల్ అనేది అయింది. మార్కెట్ చూసారా, హ్యూజ్ ఫాల్ అనేది అయింది. సేమ్ Nifty50 కూడా అంతే. సేమ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇదే రేంజ్లో ఫైట్ చేసింది. ఫైట్ చేసి బ్రేక్ ఇచ్చి డౌన్ఫాల్ అయితే అయింది. సో రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి ఒకసారి. ట్రెండ్ అయితే చేంజ్ అయింది బ్యాంక్ నిఫ్టీది. ఇది డైలీ టైం ఫ్రేమ్. ఇది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ క్యాండిల్స్ మెయిన్ అబ్జర్వ్ చేయండి. ఇది చూడండి, స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ కాదా? చూడండి ఏమైంది. మార్కెట్ వెళ్ళింది, ఇక్కడ ఫైట్ చేసింది, మళ్ళీ వెళ్ళింది, ఆల్ టైమ్ హైకి వెళ్ళి డౌన్ఫాల్ అనే రిజెక్షన్ అనేది వచ్చింది. మార్కెట్ తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాం. 3 hour టైం ఫ్రేమ్లో చూద్దాం. 3 hour టైం ఫ్రేమ్లో చూసినట్టయితే చూడండి, ఇది ఇక్కడ ఫైట్ చేసి దిగింది, మళ్ళీ లేచింది, మళ్ళీ దిగుతుంది మార్కెట్ అనేది. 1 hour టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, మార్కెట్ ఒక లోవర్ హై చేస్తుంది, మళ్ళీ లోవర్లో బ్రేక్ ఇచ్చేసి కిందకైతే వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. చూడండి, ఇక్కడ మొన్నటి వరకు ఏ విధంగా అనుకున్నాం, ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది వెళ్ళి బ్రేక్ ఇచ్చింది. రీటెస్ట్ కోసం వెయిట్ చేసాం మనం. రీటెస్ట్ వెళ్తే అది ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ హై టచ్ అయ్యి మళ్ళీ వచ్చింది. చూడండి, ఇప్పుడు ట్రెండ్ అనేది కంప్లీట్ చేంజ్ అయిందండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒకసారి ట్రెండ్ అనేది కంప్లీట్ చేంజ్ అయింది మనకి. ఇక్కడ ఈ జోన్లోని ఒక నిమిషం చూడండి, మార్కెట్ ఇక్కడ ఈ సపోర్ట్ అనేది తీసుకుంది. ఇక్కడ ట్రెండ్ లైన్ ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు అదే సపోర్ట్ దగ్గరకు వచ్చింది మార్కెట్. సో రేపు మార్కెట్ ఏంటంటే ఈ పైకైనా బ్రేక్ అయ్యి ఈ రేంజ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే మళ్ళీ ఇక్కడ డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ డౌన్ఫాల్ అయితే ఈ రేంజ్ వరకు వస్తుంది, ఇది కానీ బ్రేక్ అయితే ఇక్కడి వరకు వస్తుంది. సో రేపు అయితే అంత ట్రెండీ ఉండదని నేను అనుకుంటున్నాను. రేపు కొంచెం చాపీ ఉండే అవకాశం అయితే ఉంది. ఒక్క నిమిషం, ఈ డయాగ్రామ్ తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. మనం 30 minutes టైం ఫ్రేమ్ చూద్దాం. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 30 minutesలో రేపు ఏమవుతుందంటే మార్కెట్ చూడండి, 30 minutesలో చూసుకున్నట్టయితే ఒక ట్రెండ్ లైన్ తీద్దాం. ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీసుకొచ్చాం మనం. చూడండి ఏమవుతుంది, మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చి ఇక్కడ బ్రేక్ అయిందంటే మనం బై చేయాలి. కానీ మ్యాక్సిమం ఏమవుద్దంటే రేపు మార్కెట్ మాత్రం ఈ రేంజ్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ వరకు వచ్చి డౌన్ఫాల్ అయితే అవుతుంది మార్కెట్ మాత్రం. ఇంత రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం బయింగ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. బయింగ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చాలా జాగ్రత్తగా రేపు అయితే ట్రేడ్ చేయండి. Nifty50 చూద్దాం. Nifty50లో అయితే డైలీ టైం ఫ్రేమ్ ఇది. చూడండి, ఇది కూడా సేమ్ సినారియో. చూడండి, స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ అయితే వచ్చింది కదా మనకి. స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ వచ్చింది.
తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూస్తే మార్కెట్ ఏమైంది, హయ్యర్ హై ఫామ్ చేసింది. అక్కడి నుంచి డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది మార్కెట్. 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుందా చూడండి. ఇక్కడ నుంచి మనం ఒక లైన్ అనేది తీసుకున్నాం చూడండి, ఇక్కడ తీసుకున్నామా, ఇక్కడ నుంచి ఇది అవసరం లేదండి. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది. ఇది హై, ఈ హై నుంచి క్రాస్ అయింది మార్కెట్. మనం ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ పెట్టేద్దాం ఒకసారి చూడండి. ఈ హైకి మనం పెట్టినట్టయితే ఇక్కడ 60% ఉంది. మార్కెట్ ఈ రేంజ్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ రేపు సినారియో ఏ విధంగా ఉంటుందంటే సరే చూడండి, తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం. 30 minutes టైం ఫ్రేమ్ ఇది. 30 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది గీసుకుందాం, మనం డ్రా చేద్దాం ట్రెండ్ లైన్ అనేది. ఇది హై తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ ఒకటి డ్రా చేయొచ్చు మనం. సో ఏ విధంగా ఉంటుంది చూడండి, ఇలా వచ్చింది, ఇలా వస్తుంది, ఇలా బ్రేక్ అవుద్ది. లేదంటే మాత్రం ఇక్కడ నుంచి ఇలా వచ్చే అవకాశం అయితే ఉంది. చూడండి రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుందంటే 15 minutes టైం ఫ్రేమ్లో ఫస్ట్ హాఫ్ అయితే ఈ బై సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి అయితే ఈ రేంజ్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది రేపు మాత్రం. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అప్ సైడ్ ఉంటుంది, ఈ లైన్ వరకు వచ్చే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఇది బ్రేక్ అయ్యి ఇంతవరకు వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఇక్కడ ఈ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఇంకో సినారీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇక్కడే ఫైట్ చేస్తుంది మార్కెట్, ఫైట్ చేసి ఇక్కడ వరకు అయితే వస్తుంది. లేదంటే ఇక్కడే ఫైట్ చేసి ఈ స్ట్రాంగ్ జోన్, ఇది స్ట్రాంగ్ అనమాట, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, ఈ లైన్ బ్రేక్ అవుద్ది, బ్రేక్ చేసి కిందగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో రేపు అందరూ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఎందుకంటే రేపు రిస్కీ ఉండబోతుంది మార్కెట్ మాత్రం. రిస్కీ ఉండే ఛాన్స్ అయితే ఉంది రేపు మార్కెట్. సో చాలా జాగ్రత్తగా అందరూ ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.